ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్ లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్ లో మొదటి రోజున November 1st మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి November 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు అత్యంత ప్రియమైన ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా కుటుంబ పక్షాన మరి పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. సో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. మీ అందరికీ కూడా మరి ఉదయకాల సమయంలో ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. సో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి. మరి ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూడండి, చాలామంది మనుషులు పెట్టే నిందలకు అవమానాలకు బాధపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ప్రియ దేవుని జనాంగమా, అటువంటి మాటలకు భయపడాల్సినటువంటి పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు. మనుషులు ఎప్పుడు మనుషులే, దేవుడు ఎప్పుడు దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు దోమల్ని చూసారా? దోమ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ దోమ మన దగ్గరికి వచ్చి మనము పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వచ్చి కుట్టేసేసి తన పిన్నిస్ లాంటి ముక్కుతో కుట్టి ఆ రక్తం పీల్చుకుంటూ ఉంటుంది. సో ఆ రక్తము పీల్చుకొని ఆనందపడుతూ మరి అదేవిధంగా పీల్చుకున్న ఆ దోమ అక్కడి నుంచి వెళ్ళిపోదు. ఏం చేస్తూ ఉంటుంది? మన చెవులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన చెవులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనల్ని డిస్టర్బ్ చేయడం కోసం. ఈ దోమల స్వభావం కలిగినటువంటి వారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిని బట్టి మనం దిగులు పడాల్సినటువంటి పని లేదు, వారిని బట్టి మనం బాధపడాల్సినటువంటి పని లేదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నా నిమిత్తము మీరు నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు పడితే మిమ్మల్ని దీవిస్తా అంటున్నాడు. మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిందలు పడ్డవారు కెరటంలాగా లెగిశారు, అవమానాలు పడ్డవారు ఒక గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులుగా లెగిశారు. ఉదాహరణకి థామస్ అల్వా ఎడిసన్ చూడండి. ఆయన పుచ్చివాడిగా, వెర్రివాడిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా పిలువబడ్డాడు. అందరిచే దూషింపబడ్డాడు. తను దూషింపబడమే కాదు కానీ అటువంటి కుమారుని కన్నా తల్లి కూడా దూషింపబడింది, అవమానపరచబడింది. కానీ ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అవమానపరిచారో వారందరి నోర్లు మూయబడే విధముగా చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చాడు థామస్ అల్వా ఎడిసన్. ఈరోజు ప్రపంచమంతా కూడా లైట్లతో, కరెంటు బల్బులతో ఈరోజు కాలనీలన్నీ కూడా వెలుగుతున్నాయంటే ఆ నిందలు పడినటువంటి ఆ థామస్ అల్వా ఎడిసన్ ప్రయత్నం. ప్రియ దేవుని జనాంగమా, కనుక నాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అని చెప్పి ఇంట్లో బెడ్షీట్ కప్పుకొని పడుకోలే. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన ప్రయత్నం మాత్రం ఆపొద్దు, ప్రయత్నం ఆపొద్దు. చూడండి, మీరు సముద్రాన్ని ఎప్పుడైనా చూసారా? సముద్రము అలలు అలలు కెరటాలుగా ఎగుస్తూ ఉంటుంది. సో ఆ సముద్రము చేసే ఒక మంచి పని ఏంటి తెలుసా? సముద్రంలో ఎవరైనా తాగి పడేసినటువంటి కొబ్బరి బోండాలు, తాగి పడేసినటువంటి థమ్సప్ బాటిల్స్, తాగి పడేసినటువంటి ఏదైనా కానీ తిని పడేసినటువంటి చెడు బండారాలు అన్నీ కూడా సముద్రంలో ఉండకుండా ఏం చేస్తుందో తెలుసా? సముద్రం ఒడ్డున పడేస్తూ ఉంటుంది. సముద్రంలో అటువంటి వస్తువులు ఉంచుకోదు సముద్రం. ఎందుకు అంటే నేను పాడైపోతాను, నా వాటర్ స్మెల్ వచ్చేస్తుంది,
అని చెప్పి ఆ కొబ్బరి బొండలు కావచ్చు, థమ్స్అప్ బాటిల్ కావచ్చు, ఆ ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సముద్రం ఏం చేస్తూ ఉంటుంది అంటే అలల ద్వారా బయటికి తీసి పడేస్తూ ఉంటుంది. ఎస్, మనం కూడా అంతే. ఈరోజు ఎవరో ఏదో అంటున్నారని నీ మనసులో గుచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఆ మాటలు, ఆ నిందలు, అవమానాలు నువ్వు గుండెలో పెట్టుకొని బాధపడాల్సినటువంటి పని లేదు. సముద్రం ఏ విధంగా అయితే ఆ చెడు బాటిల్స్, కొబ్బరి బొండలు ఏ విధంగా అయితే పడేస్తుందో, నీ గుండెలో గుచ్చుకుంటున్నటువంటి ఆ నిందలు, అవమానాలు కూడా తీసి పడేసాయి. నేను ఒకటే చెప్తున్నాను, మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు. మనుషులు ఏ విధంగా నిందలేస్తున్నారనేది లెక్క కాదు. ఆ నిందలను, అవమానాలను బట్టి మనం కూర్చోవద్దు. మనుషులే, దేవుడే. మనుషులు అందరూ చీప్గా చూస్తారు, కానీ దేవుడు నిన్ను గొప్ప రీతిగా చూస్తాడు. ఉదాహరణకి యోసేపును అందరూ బానిసగా చూశారు, లేదా ఒక దొంగగా చూశారు, కానీ నా దేవుడు ప్రధానమంత్రిగా చూశాడో. దావీదుని అందరూ గొర్రెల కాపరిగానే చూశారు, మురికి బట్టలు వేసుకునే వ్యక్తిగానే చూశారు, కానీ నా దేవుడు మహారాజుగా చూశాడో. దావీదు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా చీప్గా చూశారు, కానీ నా దేవుడు రాజుగా, మహారాజుగా చూశాడు. కనుక ఈ మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారు, నీ మీద నిందలు ఎలా వేస్తున్నారు, నిన్ను ఏ విధంగా తృణీకరిస్తున్నారనేది లెక్క కాదు. దేవుని దృష్టిలో నీ స్థానం ఏంటి, దేవుని దృష్టిలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేదే లెక్క. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈ మనుషులు పెట్టే బాధలకు, ఈ మనుషులు పెట్టే వేదనకి నువ్వు దిగజారిపోకుండా, బాధపడకుండా, వేదన పడకుండా, దేవుని వాక్యము ఈరోజు వాగ్దానము నీతో మాట్లాడుతుంది. ఏం తెలుసా? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకు. మనుషులు వాళ్ళంతే. మనుషులకు దేవునికి తేడా ఉంది. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు కొరకు పోరాటం చేయి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో నిలబడు. ఈరోజు నువ్వు గనక దేవుని కోసం నిలబడితే, దేవుడు నీ కొరకు బహుబలముగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కనుక మనసులో ఉంచుకోకుండా, సముద్రం ఏ విధంగా అయితే పడేస్తుందో పడే, ఈరోజు నీ మనసులో ఉంచుకోకు. వాగి వాళ్ళే పోతూ ఉంటారు. ఈరోజు ఈ లోకమే పాపపు జీవితం, ఈ లోకమే పాపంతో నింపబడి ఉంది. అనేక మంది పాపాత్ములు, అనేక మంది వేధిస్తూ ఉంటారు. ఈ బైబిల్ గ్రంథంలో ఎవరి మీద నిందలు రాలేదు, ఎవరి మీద అవమానాలు రాలేదు. వాళ్ళందరూ మమ్మల్ని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారని ఈరోజు ఇంట్లో పడుకొని ఉంటే, ఈరోజు బైబిల్లో వారి పేర్లు లిఖించబడేటివి కాదు, వాళ్ళు చరిత్ర సృష్టించే వాళ్ళు కాదు. ఈరోజు నిందలను పక్కకు పెట్టు. దేవుడు నీ పట్ల ఉంచినటువంటి గొప్ప ప్రణాళికను నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్నాడు, నిందకు, అవమానాలకు, నిందలకు, కష్టాలకు, కన్నీలకు భయపడకుండా నువ్వు గనక నిలబడగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, అద్భుతమైనటువంటి రీతిలో మనుషులు పెట్టే నిందకు భయపడకుడి అని చెప్పి అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడావు ప్రభువా. అయ్యా, నీ కొరకు బ్రతికే కృపను మాకు దయచేయండి ప్రభువా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభు. అయ్యా, మనుషులు పెట్టే నిందకు భయపడకుండా నీ కొరకు బలముగా నిలబడే కృపను మాకు దయచేస్తున్నామని. అయ్యా, మనుషుల వైపు చూడకుండా మీరు ఇచ్చిన మాకు వాగ్దానం వైపు చూసి పరిగెత్తుకునే తండ్రి వెళ్ళే కృపను మాకు దయచేస్తున్నాము. యేసు నామంలో ప్రభా, ఇంత చక్కని వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎంతమంది జరుపుకుంటున్నారో వారందరికీ మీ దేవదూత కాపుదల దయచేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి బర్త్డే జరుపుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.